ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు. హిందువులా అని అడిగి మరీ చంపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో బైసరన్ లోయ పర్యటకు వెళ్లిన కొంతమందిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇండియన్ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చిన ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్గా పెట్టుకున్నారు. మినీ స్విస్గా పిలువబడే పహల్గామ్కి ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళింది. 6 రోజుల క్రితం పెళ్లి చేసుకున్న ఒక జంట హనీమూన్ కోసం వెళ్లారు. ఇలా చాలా ఫ్యామిలీస్ వెకేషన్స్ కోసం వెళ్లారు. అందులో హైదరాబాద్ నుండి వైజాగ్, నేపాలి, యూఏఈ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా ఇలా దాదాపుగా 40 మంది ఉన్నారు. అయితే ఆ లోయలోకి కాలినడక లేదా గుర్రాల సహాయంతో మాత్రమే వెళ్ళగలరు. 2024లో దాదాపుగా 2.35 కోట్ల ప్రజలు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. దాడి జరిగిన కాసేపటికి ఈ దాడి మేమే చేశాం అని టీఆర్ఎఫ్ అనే సంస్థ ప్రకటించింది. టీఆర్ఎఫ్ అంటే అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడ్డ ఆర్గనైజేషన్ ఇది. ఆర్టికల్ 370 ముందు ఫిబ్రవరి 14, 2019లో పుల్వామా అటాక్ జరిగింది. ఇది సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగింది. సుమారుగా 40 మంది జవాన్లు చనిపోయారు. ఇదే మొదటిసారి సివిలియన్స్పై దాడి జరగడం. దీనికి కారణం ఆర్టికల్ 370 రద్దు అని కూడా అనుకోవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు అయింది. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో ఇండియా ఫ్లాగ్ ఉంది. ఇది కూడా రీజన్ కావచ్చు పాకిస్తాన్ వాళ్ళకి. జమ్మూ కాశ్మీర్ ఐ అలర్ట్ చేశారు. అష్టదిగ్బంధనంలో పహల్గామ్ నుంచారు. గత కొన్ని రోజులుగా ప్లాన్ చేశారని అంచనా వేశారు. ఉగ్రదాడి ప్రాంతానికి ఎన్ఐఏ వెళ్ళింది. గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ అటాక్ తర్వాత అసలైన ఆర్మీని చూసి కూడా భయపడుతున్నారంట బాధితులు.